హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్. బేసికల్గా నేను క్రికెట్ అంటే చూస్తా, మరీ 100% దాని మీదనే ఫోకస్ చేసి మరీ డైహార్డ్ ఫ్యాన్ లాగా పిచ్చి పిచ్చిగా అంటూ నాకేం అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. సినిమాలైనా సినిమా ఫ్యాన్స్ అయినా వాళ్ళకంటూ మనం పర్టికులర్ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మన లైఫ్ మనది. మనం ఎలా అయితే మన కడుపు కోసం డైలీ వర్క్ చేస్తూ బతుకుతున్నామో వాళ్ళు కూడా వాళ్ళ పొట్టకోటి కోసం బతుకుతున్నారు. మనం కొంచెం వాళ్ళని హైలైట్ చేయడం వల్ల వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నారు, మనం కొంచెం తక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నాం. దట్టు మన ఫోకస్ అక్కడ పెట్టకుండా మన ఫోకస్ మన కెరియర్ల మీద, మన లైఫ్ మీద, మన ఫ్యామిలీ మీద పెడితే మనం కూడా ఫేమస్ అయిపోతూ ఉంటాం. మనం కూడా మన లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది జస్ట్ మా ఊరికే. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ చూడొచ్చు, అది మీ ఇష్టం, చూస్తారా లేదా. కానీ మనం ఈ స్టాక్ మార్కెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నామో ఐపీఎల్ చూస్తూ దాని నుంచి కొన్ని నేర్చుకునే విధంగా మనం చూడాలి అన్నట్టు. ఐపీఎల్ చూస్తాం అంత టైం స్పెండ్ చేసి ఎందుకు చూడాలి ఐపీఎల్? సో జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూసుకోకూడదా? సో ఎంటర్టైన్మెంట్తో పాటు అందరితో డిఫరెంట్గా ఉండాలి అంటే ఒక స్టాక్ మార్కెట్ స్టూడెంట్గా ఐపీఎల్ నుంచి నీకేం బెనిఫిట్ వస్తుంది, ఏ కంపెనీస్కి బెనిఫిట్ వస్తుంది, ఏ కంపెనీస్ దట్ ఆర్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్ అనే వాటి గురించి ఆలోచించినప్పుడే నువ్వు ఒక స్టాక్ మార్కెట్ స్టూడెంట్ అవుతావు. సో ఇది వీడియో గురించి మరి నెగిటివ్ అనుకోకండి, కానీ ఉండాలి. మనం ఒక పని చేస్తున్నాం, ఒకరి కోసం 1 hour స్పెండ్ చేస్తున్నాము అంటే దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐపీఎల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్రికెట్ టోర్నమెంట్, ఇట్స్ అండ్ ఎకనామిక్ పవర్ హౌస్ దట్ బూస్ట్ మల్టిపుల్ ఇండస్ట్రీస్. సో మీకు అర్థమైంది కదా, ఇది జస్ట్ క్రికెట్ కోసం చూసేవాళ్ళు, బెట్టింగ్ కోసం చూసేవాళ్ళు, ఇల్లీగల్ బెట్టింగ్ చేసే వాళ్ళ కోసం కాదు. బేసికల్గా ఇది ఏంటంటే ఎకనామిక్ పవర్ హౌస్, ఒక ఎకనామిక్ని కొంచెం బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అని మన వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు. అది నెగిటివ్ వేలో వెళ్తుంది. ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద రైట్ స్టాక్స్ యూ కెన్ రైడ్ ద ఐపీఎల్ వేవ్ ఎవ్రీ సీజన్. సో బేసికల్గా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, ఐపీఎల్ సీజన్ ఎండ్ అయ్యే టైం వరకు ఎవరైతే షార్ట్ టర్మ్ కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి బెటర్గా ఉంటుంది అని మాట్లాడుకోవచ్చు అన్నట్టు. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ ద టాప్ స్టాక్స్ దట్ బెనిఫిట్ ఫ్రమ్ ఐపీఎల్ ఎవ్రీ ఇయర్. ఏవైతే స్టాక్స్ ఉంటాయో అవి బెనిఫిట్ ఏవి పొందుతున్నాయో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో కేటగిరీ 1, బ్రాడ్కాస్టింగ్ అండ్ మీడియా స్టాక్స్. సో ఫస్ట్ కేటగిరీ, కొన్ని కేటగిరీస్ మాట్లాడుకుందాం, కేటగిరీ వైజ్ మాట్లాడతాను నేను. బ్రాడ్కాస్టింగ్ అండ్ మీడియా స్టాక్స్. దీంట్లో డిస్నీ స్టార్, వాల్ట్ డిస్నీ, ఇప్పుడు మీకు జియో హాట్స్టార్ ఉంది కదా, ప్రీవియస్గా జియో సినిమా పెట్టారు లాస్ట్ ఇయర్కి. సో ఇప్పుడు ఏంటంటే అది జియో హాట్స్టార్ అయిపోయింది అన్నట్టు. సో మన ఇండియాలో ఉన్న దాన్ని వాళ్ళు అక్వైర్ చేసేసుకున్నారు కాబట్టి ఇది ఒక స్టాక్ బెనిఫిట్ అవుతుంది అంటే విచ్ ఈస్ రిలేటెడ్ టు రిలయన్స్ అయినా, జియో ఫైనాన్షియల్ వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ జియో నెట్వర్క్ ఐపీఓ వస్తే దానికైనా బెటర్గా ఉంటుంది అన్నట్టు. సో 2024 ఐపీఎల్ సెట్ ఎ న్యూ వ్యూయర్షిప్ రికార్డ్, గ్రేట్ ఫర్ అడ్వర్టైజర్స్ అండ్ స్టాక్ గ్రోత్. అది జియో సినిమాది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సన్ టీవీ. జీ ఓన్స్ వేరియస్ స్పోర్ట్స్ ఛానల్స్ అండ్ బెనిఫిట్స్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ క్రికెట్ అండ్ స్పెండ్స్. ఓకే, క్రికెట్ యాడ్ స్పెండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు స్పెండ్ చేస్తారు కదా. మామూలుగా మనం మ్యాచ్ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. మ్యాచ్ చూస్తే రావు వాళ్ళకి డబ్బులు, యాడ్స్ వేసుకోవడం వల్ల వస్తాయి అన్నట్టు. ఇప్పుడు మన స్టేడియంలో కూడా నెంబర్ ఆఫ్ యాడ్స్ వస్తాయి. టాటా ఉంది, టాటా కరువే ప్రజెంట్ యాడ్ మొత్తం రన్ అవుతుంది, ఎందుకంటే ఐపీఎల్ మనది కదా. సో మనదే కరువు, టాటా కరువు. సో అలా ఉంటుంది అన్నట్టు. జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి. ఇదేంటంటే ఓన్లీ బ్రాడ్కాస్టింగ్ అండ్ మీడియా రిలేటెడ్. జియో సినిమా, జియో రిలయన్స్ వాళ్ళకి రిలేటెడ్. ఆ తర్వాత జీ ఎంటర్టైన్మెంట్, ఈ 2 స్టాక్స్ అండి. నెక్స్ట్ సెక్షన్ 2, కేటగిరీ 2, గేమింగ్ అండ్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ స్టాక్. ఈ 2 కూడా ఉంటాయి ఎందుకంటే ఇవి ఏంటంటే గేమింగ్ రిలేటెడ్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నట్టు. నజారా టెక్నాలజీస్ ఎన్ఎస్సిలో NAZARE అని ఉంటుంది. ఓకే, ఇట్స్ ఇండియాస్ టాప్ గేమింగ్ స్టాక్ బ్యాక్డ్ బై రాకేష్ జుంజున్వాలా. ఓకే, ఇది మీకు ఐపీఓ వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కువ స్టాక్ తీసుకున్నాడు. ఓన్స్ మొబైల్ గేమింగ్ ప్లాట్ఫామ్ దట్ సీ హయ్యర్ ఎంగేజ్మెంట్ డ్యూరింగ్ ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఎక్కువ వ్యూవర్షిప్, ఎక్కువ ప్లాట్ఫామ్, అది ఎక్కువ హయ్యర్ ఎంగేజింగ్లో ఉండడానికి, ఎక్కువ బిజీ ఉండడానికి యూజ్ చేసేది నజారా టెక్నాలజీస్, ఇది ఒకటి. నెక్స్ట్ డెల్టా కార్పొరేషన్, ఇది రన్స్ క్యాష్నోస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ దట్ బెనిఫిట్ ఫ్రమ్ ఇంక్రీజ్డ్ యూజర్ స్పెండింగ్. అదేంటి క్యాష్నోకి ఆన్లైన్ గేమింగ్ దానికేం సంబంధం అంటే, ఇప్పుడు మనం ఈ ఐపీఎల్లో కొన్ని స్క్రీన్లు పెడతా ఉంటారండి కొన్ని ప్లేసెస్లో. ఇప్పుడు క్యాష్నో జరిగే దగ్గరనైనా, ఆన్లైన్ గేమింగ్ జరిగే దగ్గరనైనా కొన్ని స్క్రీన్లు పెట్టేసి అక్కడ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్
క్రియేట్ చేస్తాడు. స్క్రీన్ పెట్టేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ క్రియేట్ చేస్తాడు. మన ఊరికే ఉండం కదా, డ్రింకా, ఫుడ్డా ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే ఈ డెల్టా కార్పొరేషన్ ఏదైతే కంపెనీ ఉన్నదో వాళ్ళకి ఎక్కువ బిజినెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. 3 గంటలు ఉంటున్నాము అంటే ఏదో ఒకటి తింటూనే ఉంటాం కదా, ఊరికే కూర్చుంటే వాడు కూడా కూర్చొనియడు. సో అలా ఇదేంటంటే బిజినెస్ అన్నట్టు. ఓకే, యూజర్ స్పెండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది అక్కడ కూర్చున్న టైంలో. నెక్స్ట్ ఓకే, ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్ లైక్ Dream11 అండ్ ఎంపీఎల్ త్రో ప్రైవేట్ ఆల్సో డ్రైవ్ ఇండస్ట్రీ గ్రోత్. వీళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు. ఓకే, ఇలాంటివి స్టాక్ మార్కెట్ ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే గేమింగ్ స్టాక్స్ ఆఫెన్ సీ ఏ ప్రీ ఐపీఎల్ ర్యాలీ యూజర్ యాక్టివిటీ స్పైక్స్. బేసికల్గా ఈ ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి ముందే ర్యాలీ అనేది జరగాలి, కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫాల్ ఉంది కాబట్టి కొంచెం ఈ ఐపీఎల్ జరిగే టైంలో అయినా ఇలాంటి స్టాక్స్ ఏమైనా బూస్ట్ అవుతాయా అనేది ఒకసారి చూసుకోవాలి అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ మోస్ట్ కన్జ్యూమర్ బ్రాండ్స్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్. ఇది నెక్స్ట్ కేటగిరీ. సో టాటా గ్రూప్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కన్జ్యూమర్లో కొన్ని తీసుకుంటే టాటా టీసీఎస్ కానీ, టాటా కన్జ్యూమర్ కానీ, టాటా మోటార్స్ కానీ, టైటాన్ కానీ, ట్రెంట్ కానీ, వోల్టాస్ కానీ వీటికి ఎలా బెనిఫిట్ జరుగుతుందంటే వైల్ మ్యాచింగ్ అనే జరిగేటప్పుడు సో అడ్వర్టైజ్మెంట్ అలాంటివి జరుగుతాయి కదా, దానివల్ల వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్ బ్రాండ్ విజిబిలిటీ జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని పిక్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు, కొంతమంది కొనుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పే కదా, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంటే టాటా కారు ఎక్కువ పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన మోడల్ దట్టు అందరికీ తెలియాలి, తెలిస్తే ఓ టాటా కారు వా బాగుంది, లుక్ బాగుంది, ఇలా తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అడ్వర్టైజ్మెంట్ ఇండియా మొత్తం అడ్వర్టైజ్మెంట్ల మీదనే రన్ అవుతుంది. ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ మీదనే రన్ అవుతుంది. రీల్స్ అయినా సోషల్ మీడియా వాళ్ళు ఊరికి అంతంత ఫేమస్ లక్షల తెప్పించేసుకొని ఇండ్లు కార్లు కొనట్లే కదా, మొత్తం దానిపైన డిపెండ్ ఉంటుంది. ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన దగ్గర నుంచే వస్తుంది. మనం ఇంటర్నెట్లో కూర్చొని వాళ్ళని పెద్దోళ్ళని చేస్తుంటాం అన్నట్టు. ఓకే, ఇట్స్ యువర్ విష్. నెక్స్ట్ టాటా మోటార్స్ అండ్ టాటా కన్జ్యూమర్ బెనిఫిట్ ఫ్రమ్ ఐపీఎల్ డ్రివెన్ డిమాండ్ అన్నట్టు. ఓకే, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ టాటా ఐపీఎల్ బూస్ట్ ఇట్స్ బ్రాండ్ విజిబిలిటీ. ఓకే, నెక్స్ట్ హెచ్యుఎల్ హిందుస్థాన్ యూనిలివర్ అండ్ నెసిల్ ఇండియా. సో ఈ రెండు ఎలా చేస్తాయి అంటే మేజర్ అడ్వర్టైజర్స్ ఇన్ ఐపీఎల్, వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్తోనే హయ్యర్ ప్రోడక్ట్ సేల్స్ డ్యూరింగ్ ద సీజన్. ఈ సీజన్ జరిగే టైంలో ఎక్కువ సేల్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కోల్గేట్ అండ్ పాల్మోలివ్ అండ్ డాబర్ ఐపీఎల్ యాడ్ సేమ్ బూస్ట్ ఐపీఎల్ యాడ్స్ జరుగుతూ ఉంటాయి కదా, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కానీ. సో ఇది రాసేసుకొని తెల్లగా అయిపోతారు, ఇది రాసుకొని తెల్లగా అయిపోతారు, ఇలాంటివి వస్తాయి కదా, అవన్నీ ఈ ఐపీఎల్ సీజన్ టైంలో కూడా కొంచెం చాలామంది పిక్ చేసుకునే ఛాన్స్. ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఐపీఎల్ కోట్ల మంది చూస్తున్నప్పుడు వీళ్ళ యాడ్స్ అనేది అడ్వర్టైజ్మెంట్ అనేది అందరికి రీచ్ అవుతుంది, చాలా వరకు రీచ్ అవుతుంది అన్నట్టు. మామూలుగా టీవీలో చూస్తున్న దానికంటే ఐపీఎల్ చూసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ రీచ్ అవ్వడం వాళ్ళకి బెనిఫిట్ అన్నట్టు. నెక్స్ట్ కేటగిరీ 4 ఆన్లైన్ షాపింగ్ అండ్ ఫుడ్ డెలివరీ స్టాక్స్. సో జొమాటో అండ్ స్విగ్గీ ఉంది, ప్రైవేట్ బ్యాక్డ్ బై ప్రోసెస్. సో ఫుడ్ డెలివరీ పీక్స్ డ్యూరింగ్ ఐపీఎల్ మ్యాచెస్ బూస్టింగ్ రెవెన్యూ. సో ఖాళీగా ఉండం కదా, ఇప్పుడు ఇంట్లో టీవీ చూస్తుంటాం, ఖాళీగా ఉండం, ఫుడ్ వండుకునే టైం ఉండదు, వండుకున్నా కూడా అంత ఇంట్రెస్ట్గా వండుకోలేం. ఆర్డర్ పెట్టుకుందాం, ఎంజాయ్ చేసుకుంటా ఐపీఎల్ చూద్దాం, ఒక కూల్ డ్రింక్ పెట్టుకుందాం, ఒక పిజ్జా పెట్టుకుందాం, ఒక బర్గర్ పెట్టుకుందాం, బిర్యానీ పెట్టుకుందాం, ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని మ్యాచ్ చూస్తూ తినడానికి అలవాటు పడ్డ జనాలకి ఎన్నిసార్లు ఐపీఎల్ వస్తే ఇదే జరుగుతుంది. అందుకే జొమాటో అండ్ స్విగ్గీకి మంచి డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫైనల్ అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పటి నుంచే ఉంటూనే ఉంటుంది, ఇంకా అలవాటు ఒకరు కాకపోతే ఒకటి చేసేసుకుంటారు. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్, డొమినోస్, పిజ్జా సేల్స్ స్కై రాకెట్ డ్యూరింగ్ ఐపీఎల్ టైమింగ్, ఐపీఎల్ ఈవినింగ్స్. ఇప్పుడు అదే చెప్పా కదా, టీవీ చూస్తూ తినాలి ఏదో ఒకటి, మనకు స్నాక్స్ ఉండాలి, తినాలి, స్నాక్స్ ఉండాలి, చేసుకుంటామా చేసుకోలేము, రావాలి ఆర్డర్లో. అమెజాన్ ఇండియా అండ్ ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ ఉంది. ఐపీఎల్ డ్రైవ్స్ ఈ కామర్స్ షాపింగ్ ట్రెండ్స్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ అపారెల్. ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా అయినా కొన్ని ఉంటాయి కదా, కొందరికి ఎవరో ఒకటి ఏదో షాపింగ్ చేస్తూనే ఉంటాం. మామూలుగా టీవీస్ అయినా, లేకపోతే కొంచెం సౌండ్ బాక్సెస్ అయినా, లేకపోతే ఏమైనా పవర్ బ్యాంక్స్ అయినా, ఇలాంటి నీడ్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో దీ స్టాక్స్ ఈ హయ్యర్ రెవెన్యూ అండ్ యాప్ ఎంగేజ్మెంట్ డ్యూరింగ్ ఐపీఎల్. ఇప్పుడు అన్నిట్లో కంపారిజన్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ అండ్ ఫుడ్ డెలివరీ స్టాక్స్ అనేవి చాలా ఎక్కువ డిమాండ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న దాంట్లో 5th వన్ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ స్టాక్. నెక్స్ట్ ఇండియన్ హోటల్స్. సో తాజ్ గ్రూప్ ఉంది, ఇండియన్ హోటల్స్ ఉన్నాయి. హోటల్స్ హయ్యర్ బుకింగ్స్ ఇన్ ఐపీఎల్ మ్యాచ్ సిటీస్. సో ఎక్కడైతే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందో ఇక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్
పూణేలో జరుగుతుంది, తెలంగాణ నుంచి వెళ్ళరా, ఆంధ్ర నుంచి వెళ్ళరా, వెళ్తారు. వెళ్ళి ఎక్కడ ఉండాలి మరి, ఒక స్టే చేయాలా, స్టే చేయాలంటే హోటల్స్ కావాలా, హోటల్స్ కావాలంటే సో మనం వెహికల్ ద్వారా వెళ్ళాలా. సో దీనికి యూజ్ అయ్యేది ఐఆర్సిటీసీ ఓకే, ఇండియన్ రైల్వేస్ ఉంది కదా, అది ఒక డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉందండి. ట్రైన్ బుకింగ్స్ ఇంక్రీజెస్ యాజ్ ఫ్యాన్స్ ట్రావెల్ ఫర్ మ్యాచెస్ ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారో వీళ్ళు మ్యాచ్ చూడడానికి వెళ్ళడానికి ఐఆర్సిటీసీ బుక్ చేసుకుని వెళ్తారు. దీనివల్ల స్టాక్కి బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో అండ్ స్పైస్జెట్, వీటి కూడా ఎయిర్లైన్ బెనిఫిటైజ్ టీమ్స్ ఫ్యాన్స్ ట్రావెల్ బిట్వీన్ వెనిస్, ఇది కూడా ఒక బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. స్పైస్జెట్ కానీ నెక్స్ట్ ఇండిగో కానీ. హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ స్టాక్స్ గెట్ ఏ సీజనల్ బూస్ట్ ఫ్రమ్ ఐపీఎల్, ఇదేంటంటే టెంపరీ స్టాక్స్గా, ఒక లాంగ్ టర్మ్ వేరు, టెంపరీగా బూస్ట్ ఇచ్చే స్టాక్స్ అన్నట్టు ఇవన్నీ. ఈ ఐపీఎల్ అనేది టెంపరీగా కొన్ని స్టాక్స్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కన్క్లూజన్, హౌ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఐపీఎల్ బూమ్, అసలు ఐపీఎల్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, సో ఐపీఎల్ సీజన్ ఈజ్ ఎ గ్రేట్ టైమ్ టు లుక్ ఎట్ స్టాక్స్ ఇన్ బ్రాడ్కాస్టింగ్, గేమింగ్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ డెలివరీ అండ్ ట్రావెల్, ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడుకున్నాం కదా, అదొకటి. నెక్స్ట్ దీంట్లో షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. బేసికల్గా ఐపీఎల్కి ఏంటంటే షార్ట్ టర్మ్కే బెటర్. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కెన్ ట్రాక్ మీడియా అండ్ గేమింగ్ స్టాక్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ ద స్ట్రక్చరల్ గ్రోత్ ఆఫ్ కన్జ్యూమర్ బ్రాండ్స్ అండ్ ఈ కామర్స్. సో ఇది మన వీడియో, మీకైతే అర్థమైంది కదా. ఐపీఎల్ వల్ల బాగుపడేది ఎవరు అంటే కంపెనీస్. ఓకే, ఇండియా గ్రోత్ వస్తుందేమో రాదో మనం సెకండరీ చెప్పలేము, కానీ ఏవైతే బ్రాండ్ ప్రమోషన్ చేసుకుంటున్నారో, ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే బాగుపడతారు. కానీ ఈ బెట్టింగ్ యాప్లో ఇన్వాల్వ్ అయిపోయి బెట్టింగ్స్లో చిక్కుకుపోయి చిన్న మామూలుగా ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏంటంటే అత్యాశకి ఎక్కువ పోతూ ఉంటాం. ట్రై టు అవాయిడ్ బెట్టింగ్, అసలు బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోతే లైట్ తీసేసుకోండి. సో జస్ట్ సజెషన్, ఐఎమ్ నాట్ రికమెండెడ్ మీకు, ఎందుకంటే మన దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు కొంచెం అన్నా సేవ్ చేసేసుకోండి. బెట్టింగ్లో పెట్టి ఉన్నాయి పోగొట్టుకోకండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్.